నమస్తే అండి. ఇంట్లో మనం చేసుకునే నిత్య పూజ మగవారు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని పెద్దలు, పండితులు చెప్తారండి. మా ఇంట్లో పూజ మా వారు చేస్తారండి. కానీ దానికి ముందుగా నేను అన్నీ సమకూర్చి పెడతానండి. నేను తొందరగా లేచి స్నానపానాదులన్నీ అయ్యాక దేవుడి గదిని అంతా శుభ్రం చేసి, ముగ్గులు వేసి, పువ్వులు తెచ్చి పెట్టుకొని, పటాలన్నిటికీ పువ్వులు సర్ది, ఆ తర్వాత దీపారాధనకు కావాల్సిన నూనె, ఒత్తులు వేసి రెడీగా పెడతానండి. తర్వాత ఒక కలశంలో నీళ్లు పెట్టి అందులో పువ్వులు వేసి ఉంచుతాను. ఇంకొక పాత్రలో నీళ్లు పెట్టి అందులో ఉద్దరణ వేసి పూజ కోసం పెడతానండి. వీటితో పాటుగా అక్షంతలు, కుంకుమ, గంధం, నైవేద్యానికి కావాల్సిన పండు ఫలమో ఏది ఉంటే అదేనండి పెడతాను. అలాగే పూజకి కావాల్సిన విడి పువ్వులు రెడీగా పెడతాను. వీటితో పాటుగా కర్పూరం, అగ్గిపెట్టె, అగరబత్తీలు, గంట అన్నీ దగ్గరలోనే పెడతానండి. మా వారు దేనికి తడుముకోకుండా పూజ ప్రశాంతంగా చేసుకుంటారని నా నమ్మకం అండి. వారు స్నానం చేసి